రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతూ ఉన్నా, కొనియాడబడుతూ ఉన్నా మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలయ్యా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మీ ఉన్నతమైన కాపుదలలో మా అందరినీ భద్రపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ రోజున మా ప్రయాణాలను దీవించారు నాయనా. ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ ప్రదేశంలో మేమున్నా మీ రక్షణ సహాయం మాకు దయచేసి అపాయము గాని ప్రమాదము గాని రాకుండా కాపాడారు. స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, కావలసిన జ్ఞానమును అనుగ్రహించారు, బలమును అనుగ్రహించారు, శక్తితో మమ్మల్ని నింపారు తండ్రి. అయా, ప్రతి పనిని కూడా ఫలించేలాగున మీరు దీవించారు, ఆశీర్వదించారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రాముఖ్యముగా ఈ రాత్రికాల సమయంలో మేమందరము కూడా కుటుంబంతో కలిసి మరొకసారి మీ నామాన్ని గణపరుచుకునే, మీకు ప్రార్థించుకునే, మా మొరలను విన్నవించుకునే అవకాశం దయచేసినందుకు కూడా కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 15వ వచనము, నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని తండ్రి లేఖనాల ద్వారా భక్తుడు కీర్తిస్తూ ఉన్నట్లుగా, అవునయ్యా, ఎవరైతే మొరబెడుతూ ఉంటారో, ఎవరైతే ప్రభువా రక్షించు అని యథార్థముగా ప్రార్థనలు చేస్తూ ఉంటారో వారిని మీరు తప్పక విడిపిస్తారని, తద్వారా వారు మీ నామాన్ని మహిమపరుస్తారని ఈ యొక్క రాత్రి కాలంలో ఈ మాటల చేత మమ్మల్ని బలపరుస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఈ రాత్రిని ఏకీభవిస్తూ ఉన్నారో వారిని దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. బిడ్డల యొక్క కోరికలు, బిడ్డల యొక్క ఆలోచనలు మీరు ఎరిగి ఉన్నారు నాయనా. వాటన్నిటిని కూడా మీ చిత్తంలో నెరవేర్చమని అడుగుతున్నాం. ఎంతో మంది బిడ్డలు అనారోగ్యం చేత బాధపడుతున్నారు తండ్రి. వారి ఎడల మీ కరుణ చూపించండి తండ్రి. సంపూర్ణ శక్తిని, ఆరోగ్యమును, బలమును వారికి దయచేయండి ప్రభువా. అయా, ప్రార్థిస్తున్నాము. ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వారికి విడుదల దయచేయండి. ఎవరైతే లివర్ ప్రాబ్లమ్స్ తోనూ, కిడ్నీ సమస్యలతోనూ, లంగ్స్ ప్రాబ్లమ్స్ తోనూ, ఇన్ఫెక్షన్స్ తోనూ బాధపడుతున్నారో సంపూర్ణమైన ఆరోగ్యం వారికి అనుగ్రహించండి తండ్రి. అయా, మైగ్రేన్ తలనొప్పుల నుంచి విడుదల దయచేయండి. బ్లడ్ క్లాటింగ్స్ నుంచి విడుదల అనుగ్రహించండి. PCOD సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ప్రార్థిస్తున్నామయ్యా, ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉందో మంచి ఇమ్యూనిటీ వారు పొందుకోవడానికి కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ప్రార్థిస్తున్నామయ్యా, ఎటువంటి డెఫిషియన్సీస్ ఏ బిడ్డలో లేకుండా అన్ని కూడా సమపాలలో ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాలంలో తండ్రి ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని, ఆయన గర్భఫలం లేని ప్రతి బిడ్డను కూడా దర్శించి బిడ్డలకు మూసుకుపోయిన ఆ సంతానమును తెరవమని, మీ కృపను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా నైనా ఎంతో మంది బిడ్డలు దురాత్మ క్రియల చేత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని దర్శించండి. దురాత్మ క్రియలను యేసు నామములో లయపరచండి ప్రభువా. నాశనపరచమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా ఎవరైతే ప్రభువా డిప్రెషన్ లో ఉన్నారో వారిని కూడా మీ హస్తాలకు అప్పగిస్తూ ఉండగా వారి డిప్రెషన్ నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, అదే రీతిన ప్రార్థిస్తున్నాము. ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలపరచమని, మంచి ఉద్యోగము బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి కాలంలో ప్రయాణిస్తున్నారు. వారికి మీరు తోడై ఉండండి. మీ రక్షణ సహాయం వారికి అనుగ్రహించండి. అయా, వారి పనుల్లో కూడా మీ యొక్క తోడును కనపరచమని అడుగుతున్నాం ప్రభువా. అయా, వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు. సాటి అయిన సహాయమును వారికి దయచేయండి. అప్పుల్లో ఎంతో మంది బిడ్డలు కూరుకుపోయారు. వారి అప్పుల నుంచి విడుదల దయచేసి ఆర్థికంగా వారి కష్టార్జితాన్ని దీవించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగానైనా ఎవరైతే బిడ్డలు కుటుంబపరమైన గొడవలతో సమస్యలతో ఉన్నారో ఆ కుటుంబపరమైన గొడవల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. సమాధానంతో వారు జీవించే కృప దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న ఆ గొడవలను తీసివేయండి.
రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ఆస్తి తగాదాల నుంచి కూడా విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. కోర్టు కేసులో ఎవరైతే చిక్కుబడ్డారో యేసు నామంలో వారందరికీ విడుదలను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్వాడ్ అదే విధంగా ఆయా దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్ని కూడా ఆశీర్వదించండి. ఇమిగ్రేషన్స్ విషయంలో ప్రభువా, వీసా ఇంటర్వ్యూస్లో తండ్రి సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా ఈ యొక్క రాత్రి కాలంలో మా భారతదేశాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా మా భారతదేశాన్ని దీవించండి. బార్డర్స్ లో ఉన్న ప్రతి సైనికుల్ని, వారి కుటుంబాలను తండ్రి పేరు పేరున ఆశీర్వదించమని, మీరు వారందరికీ తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి, గృహముల కొరకు, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. వాటన్నిటిని కూడా తండ్రి మీ చిత్తంలో బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాము. ఈ యొక్క రాత్రి కాల సమయంలో అయా మేమందరము కూడా సేద తీరబోతున్నాం తండ్రి. మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేయండి, సుఖవంతమైన నిద్ర దయచేయండి. ఎటువంటి దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు ఏవి కూడా బిడ్డలను బాధించకుండా ప్రతి బిడ్డకు మీరే మీ రక్షణ సహాయమును అనుగ్రహించమని, నిద్రలేమి, పీడకల సమస్యలు లేకుండా కృప దయచేయమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి ప్రతి ఒక్కరు కూడా మీ నామాన్ని గణపరుచుకునే అవకాశం అనుగ్రహించమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.